2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 3,32,205 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి, నిరుద్యోగ భృతి, మహిళా సాధికారతకు ప్రభుత్వం బడ్జెట్లో పెద్దపీట వేసింది. ఈ బడ్జెట్ కేవలం అంకెలతో కూడిందంటూ పద్దుల ప్రకటన మాత్రమే కాదని 5 కోట్ల ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని జోడెద్దుల బండిలా పరుగులు పెట్టించేలా సంకల్పంతో ఈ బడ్జెట్ రూపొందించామని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. బ్రాండ్ చంద్రబాబు వల్లే స్వర్ణాంధ్ర సాకారమని పయ్యావుల తెలిపారు. గూగుల్తో చంద్రబాబు ప్రభుత్వం చేసుకుంది బాహుబలి ఒప్పందం అని చెప్పారు. హంద్రీనీవా, పూల సుబ్బయ్య, వెలుగొండ మరియు పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాయలసీమను శాశ్వతంగా కరువు రహిత ప్రాంతంగా మార్చడానికి పోలవరం, నల్లమల సాగర్ అనుసంధానంపై మేము చురుగ్గా దృష్టి సారించాం. రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దే ప్రణాళికలో సాగునీటి సరఫరా కూడా ఒక కీలకమైనటువంటి భాగం. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను జలవనరుల శాఖకు 18,224 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. వ్యవసాయం, పశు సంవర్ధక, ఉద్యానవనం, మత్స్య సహకార రంగాలు. వ్యవసాయం గాడి తప్పితే మిగతా ఏ రంగానికి సక్రమంగా నడిచే అవకాశం ఉండదు అన్న ఎంఎస్ స్వామినాథన్ గారి సూక్తిని గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. అన్నదాత రైతులే సమాజానికి మూల స్తంభాలు. వారు పండించే ఆహారమే ప్రతి కుటుంబానికి మూలాధారం. అందువల్ల రైతుల సంక్షేమమే మా ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యం. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం కింద 2025-26 ఆర్థిక సంవత్సరంలో 46.86 లక్షల రైతు కుటుంబాలకు 20,000 రూపాయలు చొప్పున పెంచిన ఆర్థిక సహాయాన్ని అందిస్తూ మొత్తం 6,600 కోట్లను విడుదల చేశాం. కొత్తగా అమలు చేసిన జిఎస్టీ 2.0 సంస్కరణల ద్వారా వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు సంబంధించిన ఉత్పత్తులు, వ్యవసాయ పరికరాలు, ట్రాక్టర్లపై పన్నుల భారం గణనీయంగా తగ్గించబడింది. దీనివల్ల రైతులకు ప్రత్యక్షంగా లాభం చేకూరుతుంది. 26-27 ఆర్థిక సంవత్సరానికి గాను వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు 13,598 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. పాఠశాల విద్య, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, శిక్షణ. విద్యనుద్దేశించి నెల్సన్ మండేలా గారి మాటల్లో, ప్రపంచాన్ని మార్చడానికి మీరు ఉపయోగించగల అత్యంత శక్తివంతమైనటువంటి ఆయుధం విద్య. విద్య అనేది కేవలం భవనాలు, పాఠ్య ప్రణాళికలు లేదా పరీక్షలకే పరిమితం కాదు. తన బిడ్డ మంచి భవిష్యత్తును సాధిస్తాడనే నమ్మకంతో ఉన్న తల్లి కళ్ళల్లో కనిపించే ఆశే విద్య. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఒక విద్యార్థి వైద్యుడు, ఇంజనీరు, ఉపాధ్యాయుడు లేదా సివిల్ సర్వెంట్ కావాలని కలలు కనే సంకల్పమే విద్య. మా ప్రభుత్వం విద్యను కేవలం పరిపాలనా బాధ్యతగా కాకుండా ఒక నైతిక కట్టుబాటుగా పరిగణిస్తుంది. మా దృష్టిలో పాఠశాలలను నిర్మించడం అంటే భవిష్యత్తును నిర్మించడం. శ్రీ నారా లోకేష్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో విద్యా విధానం దృక్పథం లక్ష్య సాధన దిశగా దృష్టి సారిస్తోంది. పిల్లలు గ్లోబల్ స్థాయిలో పోటీ పడగల నైపుణ్యాలతో సిద్ధమవుతున్నారు. పాఠశాల విద్యాశాఖకు 32,308 కోట్ల రూపాయలు, అందులో ప్రజా పాఠశాలల మౌలిక వసతుల సమగ్రాభివృద్ధికి 1,500 కోట్లు, ఉన్నత విద్యాశాఖకు 2,567 కోట్లు, నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ శాఖకు 1,232 కోట్లు. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కె పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ముఖ చిత్రం రూపాంతరం చెందుతోంది. 25-26 ఆర్థిక సంవత్సరంలో 3.44 లక్షల మంది ఎన్నికైన ప్రజాప్రతినిధులు మరియు కార్యనిర్వాహకులకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా ప్రథమ స్థానాన్ని సాధించింది. మార్కెట్ ప్రాప్తి, ఆదాయ వృద్ధి మరియు ఆర్థిక స్థిరత్వం మెరుగుపడుతోంది. శాస్కీ కింద 2,123 కోట్లను కేటాయించడం జరిగింది. 26-27 ఆర్థిక సంవత్సరానికి పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు 22,942 కోట్లను కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. గత పాలనలో దెబ్బతిన్న పోలీసు వ్యవస్థ గౌరవాన్ని పునరుద్ధరించేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.
గౌరవ ముఖ్యమంత్రి గారి హామీ మేరకు శాంతి భద్రతల యంత్రాంగాన్ని సమూలంగా మార్చడానికి ఈ క్రింది ఆధునీకరణ మరియు సంక్షేమ చర్యలు తీసుకుంటున్నాం. పోలీసు శాఖకు 3000 కొత్త వాహనాలను త్వరలో అందించనున్నాం. డిజిటల్ అరెస్టులు, ఆన్లైన్ మోసాల వంటి ఆధునిక నేరాలను ఎదుర్కొనేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేక సైబర్ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేస్తున్నాం. స్మార్ట్ పోలీసింగ్ ల్యాబ్ల స్థాపన, కృత్రిమ మేధస్సు ఆధారిత ప్రాజెక్టులు, ఆధునిక కమ్యూనికేషన్ భద్రతా పరికరాలు, సీసీటీవీ మరియు డ్రోన్ వినియోగంలో సాంకేతికంగా దృఢమైన పోలీసు వ్యవస్థని నిర్మిస్తున్నాం. కొత్త ఏపీ పోలీస్ అకాడమీ స్థాపన కోసం 94 ఎకరాలు కేటాయించాం. నిర్మాణ పనుల ప్రారంభానికి ఈ సంవత్సరంలో 15 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. శ్రీకాకుళం, రాజమండ్రి, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో 4 కొత్త ఇండియా రిజర్వ్ ఏపీఎస్పీ బెటాలియన్లను ప్రారంభించి 3920 పోస్టులను మంజూరు చేశాం. 26-27 ఆర్థిక సంవత్సరానికి హోంశాఖకు 9165 కోట్లను కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. బడ్జెట్ అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ వివరాలను వెల్లడించారు. మండలిలో సాధారణ బడ్జెట్, వ్యవసాయ బడ్జెట్ను సంబంధిత మంత్రులు ప్రవేశపెట్టారు. దీపం 2.0, స్త్రీ శక్తి, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఎన్టీఆర్ భరోసా వంటి పథకాలతో పాటు పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక ప్రోత్సాహకాలున్నాయి. మూడోసారి వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టడం సంతోషంగా ఉందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్రంలో 62% జనాభాకు వ్యవసాయ అనుబంధ రంగాలే ఆధారమని ఆయన తెలిపారు. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జిఎస్డిపి వ్యవసాయం మీద 57,406 కోట్ల రూపాయలు అందించింది. వృద్ధి రేటు పరంగా చూస్తే 3.91%గా నమోదైంది. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనంలో భాగంగా ఈ రంగంలో 15% వార్షిక వృద్ధి రేటు సాధించేందుకు 11 వ్యవసాయ పంటలను గ్రోత్ ఇంజిన్లుగా గుర్తించాం. ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి 20,000 చొప్పున అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పథకం కింద 2025-26 సంవత్సరంలో 2 విడతల వరకు 46.86 లక్షల మంది రైతు కుటుంబాలకు 6,309.44 కోట్ల రూపాయలు చెల్లించాం. 2026-2027 సంవత్సరం గాను 6,600 కోట్ల రూపాయలు బడ్జెట్లో ప్రతిపాదించాం. ధాన్యం సేకరణకు సంబంధించి పాత బకాయిలు 1,674.47 కోట్ల రూపాయలు చెల్లించి రైతులకు ఆదుకున్నాం. గత ప్రభుత్వం రైతుకి ఉన్న చేదు అనుభవాలను తొలగించి 2025-26 సీజన్లో 51 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంతో పనిచేశాం. హోంమంత్రి వంగలపూడి అనిత మండలిలో ఆర్థిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. పలు రంగాలకు కేటాయించిన నిధులను, ప్రభుత్వ ప్రాధాన్యతలను సభావేదికగా ప్రజలకు, సభ్యులకు వివరించారు. 2026-27 రాష్ట్ర బడ్జెట్లో వివిధ సంక్షేమ పథకాలు, వివిధ కార్యక్రమాలకు నిధులు కేటాయించారు. ఎన్టీఆర్ భరోసా పథకానికి 27,719 కోట్లు, దీపం 2.0 పథకానికి 2,601 కోట్లు, వివిధ వర్గాలకు ఆర్థిక మద్దతు 2,320 కోట్లు, స్త్రీ శక్తి 1,420 కోట్లు, వీకర్ సెక్షన్కు సబ్సిడీ, ఉచిత విద్యుత్కి 600 కోట్లు, ఆటో డ్రైవర్ల సేవలో 450 కోట్లు, తల్లికి వందనం 9,668 కోట్లు, స్త్రీ శిశు సంక్షేమానికి 4,581 కోట్లు, ఉపకార వేతనాలకు 3,836 కోట్లు, సమగ్ర శిశు సంక్షేమ శాఖకు 2,946 కోట్ల రూపాయలు, ఉన్నత విద్యకు 2,566 కోట్లు కేటాయించారు. మా దృష్టిలో బడ్జెట్ అంటే కేవలం పద్దుల ప్రకటన కాదు, ఇది అంకెలకు అతీతం. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమాలని జోడెద్దుల బండిలా పరుగులు పెట్టించాలన్న మా దృఢ సంకల్పాన్ని బలంగా చాటి చెప్పే ఒక ప్రకటన. ఈ బడ్జెట్ సాగునీటి కోసం ఎదురుచూసే రాయలసీమ రైతుల కలల్ని సాకారం చేసేది, అవకాశం కోసం ఎదురు చూస్తున్న శ్రీకాకుళం జిల్లాలోని యువ పట్టభద్రులకు గుండె నిబ్బరాన్నిచ్చేది. భవిష్యత్తుపై కొండంత ఆశతో కుటుంబాన్ని నడిపిస్తున్న నెల్లూరు జిల్లాలోని గృహిణికి భరోసానిచ్చేది. కోస్తాంధ్రలోని మహిళా పారిశ్రామికవేత్తల్లో స్ఫూర్తిని నింపేది. దీనిలో ప్రతిపాదించే ప్రతి రూపాయి
రాష్ట్ర ప్రజల ఆశలు ఆకాంక్షల్ని సాకారం చేసేందుకు ఉద్దేశించింది. గత ప్రభుత్వ విధ్వంసకర పాలన చేసిన లోతైన గాయాలు, మిగిల్చిన చేదు అనుభవాలు మనం ఏం చేయకూడదో నిరంతరం గుర్తు చేస్తున్నాయి. గత ప్రభుత్వ దుష్ట పరిపాలన వల్ల రాష్ట్రానికి జరిగిన భారీ నష్టాన్ని, ఆర్థిక విధ్వంసాన్ని గమనంలో ఉంచుకొని 2024 సంవత్సర బడ్జెట్ ప్రవేశపెట్టాను. గత ప్రభుత్వం మిగిల్చిన గాయాలను మాన్పి 5 ఏళ్ల విషాదాన్ని దాటుకొని రాష్ట్రాన్ని పునర్నిర్మాణం దిశగా నడిపించేందుకు 2024 బడ్జెట్ బలమైన పునాది వేసింది. 2025 బడ్జెట్ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపింది. అంత భారీ ఏపీ బడ్జెట్పై సీఎం చంద్రబాబు స్పందించారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మెరుగైన బడ్జెట్ను ప్రవేశపెట్టామని అన్నారు ఆయన. గత ప్రభుత్వ విధ్వంసం నుంచి ఏపీ పూర్తిగా కోలుకోవాలంటే ఇంకా కొంత సమయం పడుతుందని, ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థ ట్రాక్లోకి పడుతోందని అన్నారు ఆయన. ఆదాయం తక్కువగా, ఖర్చులు ఎక్కువగా ఉండటం వారసత్వంగా వచ్చిందని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో పరిస్థితులు మేనేజ్ చేస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. వ్యవసాయం నుంచి ఎక్కువ ఆదాయం రావాల్సిన అవసరం ఉందని, సేవా రంగంలోనూ ఆదాయం పెరగాలని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఆత్మస్తుతి పరనింద అన్నట్లు ఏపీ బడ్జెట్ ప్రసంగం సాగిందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పందించారు. ఇది అంకెల గారడితో కూడిన పసలేని బడ్జెట్ అని, ఇందులో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ పేర్లను 10 సార్లు ప్రస్తావించడం తప్ప ప్రజలకు మేలు చేసే అంశాలు ఏవీ లేవని ఆయన దుయ్యబట్టారు. ఈ బడ్జెట్ ప్రజల్లో ఉన్న కొద్దిపాటి ధైర్యాన్ని కూడా దెబ్బతీస్తుందని, ఇది మోసపూరిత పత్రమని బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. ఆత్మస్థుతి పరనింద అంటే వాళ్ళు పొగుడుకోవడం, గత ప్రభుత్వం అని చెప్పి మా మీద వచ్చి నిందలు వేయడం. ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ఇచ్చారు? గత ప్రభుత్వం మంచి చేసిన పక్క పెడితే మీరు ఉద్ధరిస్తారని కదా మీకు అధికారం ఇచ్చారు అని చూస్తే ఒక 100 సార్లు వచ్చి చంద్రబాబు నాయుడు గారి పేరు, ఒక 75-80 సార్లు వచ్చి లోకేష్ గారి పేరు, ఒక 50 సార్లు వచ్చి నరేంద్ర మోడీ గారి పేరు, ఒక 20 సార్లు వచ్చి పవన్ కళ్యాణ్ గారి పేరు. ఇదే అసలే ఏ సెక్షన్ కూడా రైతాంగానికి సంబంధించి బడ్జెట్ లాస్ట్ ఇయర్ ఎన్ని సమస్యలు వచ్చాయి, ఎంత ఇబ్బందులు వచ్చాయండి రాష్ట్రంలో. ఏ ఒక్కదానికి ఎంత మద్దతు ఇచ్చిన నేపథ్యం ఉందండి? పొగాకు కానీ, కోకోకు కానీ, మిర్చికి కానీ, మామిడికి కానీ, జొన్నలకు కానీ ఎక్కడైనా సరే మాకు. నెల్లూరు జిల్లాలో పోలీసు వ్యవస్థ పనితీరు పిల్లచేష్టల్లా ఉందంటూ మండిపడ్డారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. మైనర్ బాలిక మృతి వ్యవహారంలో గత 2 రోజుల క్రితం పోలీసుల నుంచి నోటీసులు అందుకున్నా అని అన్నారు కాకాణి. ఇప్పుడు విచారణకు రావద్దు అంటూ పోలీసులు మరో నోటీసు అందజేయడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను, అరాచకాలను ప్రశ్నించిన ప్రతిపక్షంపై అక్రమ కేసులు బనాయించడానికే పోలీసుల సమయం సరిపోతుందంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. గంజాయిని అరికడతామని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు విచ్చలవిడిగా గంజాయిని విస్తరింపజేశారంటూ ఆగ్రహించారు. ఇటీవల కోవూరు నియోజకవర్గానికి సంబంధించి గుమ్మళ్ళ దెబ్బ దగ్గర ఒక మైనర్ బాలికపై అఘాయిత్యం జరగడం, ఆ తర్వాత ఆ బిడ్డ దాదాపుగా 8 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చనిపోవడం జరిగింది. ఇది ఒక ప్రాంతానికి, ఒక జిల్లాకి కాకుండా మొత్తం సమాజాన్నే కలచివేసినటువంటి, కలతకి గురి చేసినటువంటి సందర్భం. అటువంటి నేపథ్యంలో ఏ విధంగా ఆ మైనర్ బాలిక మీద అఘాయిత్యం జరిగింది, ఏ విధంగా ఆ మైనర్ బాలిక చనిపోయింది అనేటువంటి దాని మీద ఆ కుటుంబ సభ్యులకు వెళ్ళి పరామర్శించి వాళ్ళకి కాస్త ధైర్యం చెప్పాలనేటువంటి ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన జిల్లా అధ్యక్షుడిగా నేను ఆ రోజు అక్కడికి వెళ్ళడం జరిగింది. కోవూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి సోదరులు మాజీ మంత్రి వర్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ఆయన సమీప బంధువు చనిపోవడంతో దానికి సంబంధించినటువంటి ఆ కర్మక్రతువుల్లో పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో ఆయన హైదరాబాద్లో ఉండడం, ఇక్కడికి రాలేకపోవడం.
గత ప్రభుత్వం 10 ఏళ్లలో చేయలేని అభివృద్ధిని ప్రజాప్రభుత్వం 2 ఏళ్లలో చేసి చూపించిందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన సందర్భంగా మంత్రులందరితో సీఎం రేవంత్ సమావేశమై వారిని అభినందించారు. తాము చేసిన అభివృద్ధి ప్రజాపాలనపై నమ్మకాన్ని కలిగించిందంటూ మున్సిపల్ ఫలితాలపై స్పందించారు ఆయన. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకువెళ్తామని తెలిపారు ఆయన. ఎన్నికలు ఏవైనా ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలని మంత్రులకు సూచించారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలోని మున్సిపాలిటీలను కార్పొరేటర్లను దేశంలోనే ఆదర్శంగా దిద్దేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎక్సఫిషియో ఓట్ల నమోదు విషయంపై రాష్ట్ర ఎన్నికల సంఘంతో చర్చించామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 30 మున్సిపాలిటీలకు పైగా బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని అనుకున్నా కొన్ని వార్డుల్లో గెలవలేకపోయామని అన్నారు. హంగు వచ్చిన చోట తమకు అనుకూలంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఆశించిన మేర మున్సిపాలిటీలను కైవసం చేసుకోలేదని అన్నారు. కరీంనగర్, నిజామాబాద్ ప్రాంతాలు మినహాయిస్తే ఎక్కడా బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేదని అన్నారు. స్థానికంగా జరిగిన ఎన్నికలు కాబట్టి అక్కడి పరిస్థితులను బట్టి పొత్తులుంటాయని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై ఉండదన్నారు. పార్లమెంట్ ఎన్నికల నుంచి పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గణనీయంగా మెరుగుపడిందని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలపై విమర్శించారు. కరీంనగర్ మేయర్ పీఠం తమదేనని రాసిపెట్టుకోండి అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కుట్రలు చేస్తే కరీంనగర్ నుంచే యుద్ధం స్టార్ట్ చేస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్లు ఒక్కటేనని ఆయన అన్నారు. బీఆర్ఎస్ వాడు ఏ కాంగ్రెస్ వాడు తిరిగి రాసిపెట్టుకోండి. మీరు ప్రజలు ప్రేమ అభిమానంతో మాకు ఓట్లేసారు. మా అభ్యర్థులను నమ్మి విశ్వసించి ఓట్లేసారు. ఇది కాదు అని కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ పార్టీలు కుట్రలు చేస్తే కరీంనగర్ నుంచి యుద్ధం స్టార్ట్ చేస్తాను. మీ బతుకులు బర్బాద్ అయితే రాజకీయ సమాజ్ చేస్తాం. మీ అందరూ రాసిపెట్టుకోండి. మీకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల దమ్ము తెలియదు. భారతీయ జనతా పార్టీ శక్తి ఎంతో మీకు తెలియదు. కరీంనగర్ ప్రజల ఐక్యత ఎంతో మీకు తెలియదు. ఇవాళ అదే ప్రజలు రోడ్డుకి ఎక్కిస్తాం. మేము ఒక్కొక్క బీఆర్ఎస్ వారు కాంగ్రెస్ వారి సంగతి మేము చూస్తాం. మాకు అధికారం ముఖ్యం కాదు. మీరు ఏం చేసినా 100% కరీంనగర్లో మేయర్ మేము అవుతాం. రాసిపెట్టుకోండి. మీరు ఒక లక్ష్యం కోసం మేయర్ అవుతున్నాం కాదని మీరు అడ్డుకుంటే ప్రజలు తిరగబడే స్థాయికి మేము తీసుకొస్తాం. రోడ్ల మీద తిరిగి రాసిపెట్టుకోండి. మీరు ఎక్కడ కూడా అసలు కరీంనగర్ దమ్మేందో, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల దమ్మేందో, భారతీయ జనతా పార్టీ దమ్మేందో ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాం. మేము దానికి మీరు సిద్ధమైతే చలో రండి, మేము చూసుకుందాం పక్కా. కమ్యూనిస్టులను తోక పార్టీలుగా అభివర్ణించిన బీఆర్ఎస్ ఇప్పుడు ఆ పార్టీకే బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల్లో మద్దతు ఇవ్వడం విడ్డూరమని అన్నారు తెలంగాణ జాగృతి చీఫ్ కవిత. మున్సిపల్స్లో కొత్తగూడెంలో సిపిఐకి కేటీఆర్ ఓపెన్ ఆఫర్ ఇవ్వడం దిగజారుడు రాజకీయమని ఎద్దేవా చేశారు. గతంలో కూనంనేని సాంబశివరావు అసెంబ్లీలో బీఆర్ఎస్ను ఎన్ని మాటలు అన్నారో కేటీఆర్కు గుర్తులేదా అని ప్రశ్నించారు. బీజేపీ బీఆర్ఎస్ పొత్తుకు మున్సిపల్ ఫలితాలే నిదర్శనమని కవిత అన్నారు. బీజేపీ బీఆర్ఎస్ పొత్తుకు ఇది తొలి మెట్టుగా నేను భావిస్తూ ఉన్నా. మరి ఇక్కడ నుంచి ఎట్లయితుంది ఏంది అన్నది అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. కానీ తొలి మెట్టుగా నేను భావిస్తూ ఉన్నా. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా. నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ సిపిఐ పార్టీ కార్మికుల హక్కుల కోసం బాగా పనిచేసింది కాబట్టి కొత్తగూడెంలో నేను ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా అని చెప్పారు. అంటే బీఆర్ఎస్ పార్టీ ఎంత దుస్థితికొచ్చిందంటే మనం ఇదివరకు సిపిఎం పార్టీని తోక పార్టీ అనేది బీఆర్ఎస్ వాళ్ళు. అంటే ఇప్పుడు ఆ తోక పార్టీకి తోకగా మారిపోయింది బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు అడగనే లేదు, వీళ్ళే ఓపెన్ ఆఫర్ ఇచ్చి మేమే ఇస్తాం పొత్తు అని చెప్తారు. కానీ ఇక్కడ నాకున్న అభ్యంతరం ఏంటంటే సిపిఐ పార్టీకి సంబంధించి ఏఐటియుసి వాళ్ళు సింగరేణిలో అన్ని హక్కులను కూడా పొడగొట్టిరు. కార్మికులకు ఉన్నాయి. 1 కాదు 2 కాదు, లెక్క పెడితే ఒక 20 హక్కులు కార్మికులకు ఉన్నాయి, పోగొట్టిరు వాళ్ళు. మొన్న హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్లో డాగ్ అడాప్షన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మంత్రులు కొండా సురేఖ, సీతక్క హాజరయ్యారు. కొండా సురేఖ చేతుల మీదుగా స్వదేశీ కుక్కపిల్లను మంత్రి సీతక్క అడాప్ట్ చేసుకుని ఆదర్శంగా నిలిచారు. తెలంగాణలో కొందరు సర్పంచ్లు కుక్కలను చంపిన ఘటనలు ప్రస్తావిస్తూ ఆ సంఘటనలను ప్రభుత్వం ఖండించిందని, సంబంధిత వారిపై చర్యలు కూడా తీసుకున్నామని మంత్రి సీతక్క తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అహింసా సిద్ధాంతంతో ముందుకెళ్తూ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ పునాది
అహింసా సిద్ధాంతంతో ఈరోజు దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ. కాబట్టి పార్లమెంట్లో కానీ అక్కడ ఇక్కడ ప్రతిపక్షాలు తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ ఎవరో ఒకరిద్దరు సర్పంచులు చేసినటువంటి తప్పును మరి మొత్తము కాంగ్రెస్ పార్టీ మీద నెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తప్పు. దాదాపుగా 2 సంవత్సరాలుగా ఎన్నికలు జరగలేదు. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికలలో కొంతమంది మా నోటీసులు లేకుండా, మా నిర్ణయాలు లేకుండానే అక్కడక్కడ వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయాలతో కొన్ని దురదృష్టకరమైనటువంటి సంఘటనలు, అటాక్స్ డాగ్స్ మీద జరిగింది. దాన్ని పంచాయతీరాజ్ మినిస్టర్గా నేను వెంటనే ఖండించడం జరిగింది. అదేవిధంగా మా సిద్ధాంతమే, మా మూల సిద్ధాంతమే కాంగ్రెస్ పార్టీ అహింస. నిజామాబాద్లో 40% పైగా మైనార్టీలు ఉన్న బీజేపీకి 28 సీట్లు వచ్చాయన్నారు ఆ పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్. బీజేపీ కార్పొరేటర్లను ఇంటి నుంచి ఎత్తుకురావడానికి పోలీసులకు జీతాలు ఇస్తున్నారా అని ప్రశ్నించారు. ఇలా చేస్తే బీఆర్ఎస్కు పట్టిన గతే కాంగ్రెస్కు పడుతుందని అన్నారు. పదవుల కోసం కాంగ్రెస్ ఆత్మాభిమానం చంపుకుంటుందని అన్నారు. అక్బరుద్దీన్ తిట్టినా వారితోనే కాంగ్రెస్ కలవాలనుకోవడం విడ్డూరంగా ఉందని అన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. బ్రహ్మాండమైన విజయం భారతీయ జనతా పార్టీకి వాళ్ళు అందించడం జరిగింది. 28 సీట్లు గెలవటము, అది 42-43% మైనారిటీ పాపులేషన్ ఉన్న మున్సిపాలిటీలో గెలవటము భారీ విజయం. ఇది సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలువరు, అట్లా పిలుచుంటే మేయర్ కూడా మేమే తగ్గించుకునే వాళ్ళము. ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో నా మీద కేసు పెట్టిండ్రు. మీ పోలీస్ డిపార్ట్మెంట్ నేను మీరు కాంగ్రెస్ స్టాప్లో చేయనీకున్నారా? నిన్న టీఆర్ఎస్ కార్పొరేటర్ ఇంటి ముందర ఏం చేస్తుండే మీ ఏసీపీ మీ 4 ఎస్ఐలు గడివెరుకుతురా అంటున్నా. మీరు దేనికోసం ఉన్నారు? జీతాలు ఎందుకు ఇస్తుంది మీకు గవర్నమెంట్? టీఆర్ఎస్ కార్పొరేటర్ ఎత్తుకొస్తానికి ఇస్తుర్రా? దేనికోసం ఇస్తుండ్రు? బుద్ధి ఉండాలి కదా. మళ్ళీ అన్న అంటే అన్న అంటారు. మళ్ళీ టీఆర్ఎస్ కార్పొరేటర్ ఇంటి ముందర ఏం చేస్తారు మీ 4 ఎస్ఐలు ఏసీపీ? టీఆర్ఎస్ కార్పొరేటర్ ఎడున్నాడు ఇప్పుడు? ఇటువంటి కార్యక్రమాలు చేస్తే, ఎత్తుకపోవడము ఇవన్నీ చేస్తే టీఆర్ఎస్ వాడికి గతి ఏమైందో అదే గతి పడుతుంది మీకు కూడా. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కృత్రిమ విజయాన్ని సాధించిందన్నారు బీజేఎల్పీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి. నైతిక విజయం మాత్రం బీజేపీదేనని ఏలేటి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగిన బీజేపీ నేతల సమావేశానికి హాజరయ్యారు ఏలేటి. ముందుగా నిర్మల్ మున్సిపాలిటీలో బీజేపీ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారాయన. గత మున్సిపల్ ఎన్నికల్లో 1 సీటుతో ప్రారంభమైన భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో 13 సీట్లు కైవసం చేసుకుందని అన్నారు ఏలేటి. రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేస్తామని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం 3 పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేసి 27,000 ఓట్లు సాధిస్తే కేవలం బీజేపీ 20,335 ఓట్లు సాధించిందని అన్నారు. మైనార్టీ ఓటు బ్యాంక్తోనే కాంగ్రెస్ పార్టీ గెలుపొందిందని అన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో నిర్మల్ మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగురుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల అంశంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కేవలం 52% మాత్రమే విజయం సాధ్యపడింది. అంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వంతో పోలిస్తే గతంలో 92% వచ్చి కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎలక్షన్కి వచ్చేసరికి పూర్తిగా కుప్పకూలింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఎంత వ్యతిరేకత ఉన్నదో మరి దీన్ని బట్టి స్పష్టమవుతున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి 2 సంవత్సరాలు కూడా పూర్తి కాకుండా దాదాపుగా 48% యాంటీ ఇన్కంబెన్సీ, కేవలం 52%తో విజయాన్ని వాళ్ళు గొప్ప చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే ఇది. కుత్బుల్లాపూర్ దుండిగల్లోని ఎంఎల్ఆర్ఐటి ఇన్స్టిట్యూట్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు. ఉద్యోగుల్లో రోజువారీ పని ఒత్తిడి తగ్గించుకునేందుకు ఈ స్పోర్ట్స్ మీట్ దోహదపడుతుందని పంజాబ్ నేషనల్ బ్యాంక్ జోనల్ మేనేజర్ వందనా పాండే అన్నారు. శారీరక దృఢత్వం, సమష్టి కృషి, మానసిక వికాసానికి క్రీడలు ఉపయోగపడతాయని తెలిపారు. హైదరాబాద్, భోపాల్, భువనేశ్వర్, రాయ్పూర్ జోన్ల నుంచి సుమారు 150 మంది క్రీడాకారులు క్రికెట్, బ్యాడ్మింటన్, చెస్, క్యారమ్, టేబుల్ టెన్నిస్, అథ్లెటిక్స్ వంటి పోటీల్లో పాల్గొంటున్నారని చెప్పారు. యూసఫ్గూడ తాల్ తరంగ్ పేరుతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది. జోనల్ హెడ్ స్వందన పాండే క్రీడాకారుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి.
नहीं प्रभु को करने ठीक है सर कर लेगा। हमारा एक बैंक ने एक बहुत ही अच्छा इनिशिएटिव स्टार्ट किया है जिसको हमने खेल उत्सव नाम दिया है बैंक ने। हमारे एमडी एंड सीईओ का ये इनिशिएटिव है जो इन लाइन विथ हमारे प्राइम मिनिस्टर श्री मोदी जी के है, जो कहते हैं कि स्वस्थ बॉडी हो तो स्वस्थ माइंड रहता है। तो इसी परिक्रम में बैंक ने सारे सर्कल्स के बीच में प्रतियोगिता, खेल की प्रतियोगिता, अलग अलग तरह के खेल जिसमें रेस हो गया, एथलेटिक हो गया, शॉट पुट हो गया, चेस, कैरम, सारी चीज़ों की बैडमिंटन, टीटी प्रतियोगिताएं करवाई, जिसमें सर्कल्स ने आपस में पहले पार्टिसिपेट किया। हर जोन में 6, 7, 8, 10, 11 सर्कल्स होते हैं, वो आपस में पार्टिसिपेट किए। उनमें से जो एक सर्कल जीता तो वो एक जोन की टीम बनी। हर जोन की टीम फिर आपस में खेलेगी और जब उन जोनों में से जो जीतेगा वो 3 या 4 टीमें हेड ऑफिस में हमारी दिल्ली जो है वहाँ जाके खेलेंगी। तो आज यहाँ पर हमारा हैदराबाद जोन इंटर जोन खेल प्रतियोगिता का होस्टिंग कर रहा है, जिसमें हमारी 4 जोन्स की टीम पार्टिसिपेट कर रही हैं आज। एक है भोपाल, एक है रायपुर, हैदराबाद और भुवनेश्वर। तो हमारी बहुत एंथुजियास्टिक यंग ऑफिसर्स, क्लरिकल स्टाफ सारा मिल के यहाँ पर आया है। ऐसा प्रतीत नहीं होता कि अलग अलग कैडर्स से हैं, बिकॉज अ टीम इज़ अ टीम। स्पोर्ट्स में सब लोग सेम और बराबर हैं एंड आई कैन सी अ लॉट ऑफ एंथुजियाज़म। बहुत जोश है पूरी टीम्स में, यंग टीम्स हैं हमारी और आशा करती हूँ कि ये लोग टीम स्पिरिट के साथ खेलेंगे और जीतना ना जीतना, जैसा कि मैंने इनको भी समझाया, इज़ सेकेंडरी। दे हैव कम हियर, दैट इट सेल्फ शोज़ देयर कॉन्ट्रीब्यूशन टुवर्ड्स गेम्स అండ్ ఆల్సో టువర్డ్స్ బ్యాంక్. ఏపీ వ్యాప్తంగా శివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీశైలం మల్లికార్జున స్వామి, శ్రీకాళహస్తీశ్వర ఆలయాలు భక్తులతో పోటెత్తుతున్నాయి. శివలింగాలకు పాలాభిషేకం, రాత్రంతా జాగరణ, స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. కోటప్పకొండ ప్రభల ఉత్సవం, శ్రీముఖ లింగేశ్వర స్వామి ఆలయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ మేరకు అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్నారు ప్రధాని మోడీ. అసోంలో ప్రధాని మోదీ పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. దేశం కొత్త దశలోకి ప్రవేశించిందని, నయా భారత్గా దేశం అవతరిస్తోందని అన్నారు ప్రధాని మోదీ. ఆపరేషన్ సింధూర్లో మన సత్తా ఏంటో చూపించామని అన్నారు మోదీ. దేశాన్ని కాంగ్రెస్ అవమానిస్తోందని మండిపడ్డారు. దేశ భద్రత గురించి ఎప్పుడైనా కాంగ్రెస్ పట్టించుకుందా అని ప్రశ్నించారు. అసలు దేశాన్ని నాశనం చేసిందే కాంగ్రెస్ అని ఆయన దుయ్యబట్టారు. पुलवामा हमले की बरसी है। मैं इस हमले में जान गंवाने वाले मां भारती के वीर सपूतों को नमन करता। इस आतंकी हमले के बाद भारत ने जिस तरह आतंकियों को सजा दी वो पूरी दुनिया ने देखा है और कुछ लोग तो आज भी कांप रहे हैं। अभी आपने भारत की ये शक्ति ఆపరేషన్ సింధూర్ में भी देखी है. టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా కీలక పోరుకు రెడీ అయింది. టోర్నీలో భాగంగా కొలంబో వేదికగా పాకిస్తాన్తో భారత్ తలపడనుంది. ఇప్పటికే వరుసగా 2 విజయాలు సాధించిన భారత్ అదే జోరును దాయాది జట్టుపై కూడా కొనసాగించాలని ఉవ్వెళ్లేరుతోంది. అయితే ఈ మ్యాచ్ కోసం భారత్ జట్టులో కీలక మార్పులు చేసే అవకాశం ఉంది. గత మ్యాచ్కు దూరమైన సిక్సర్ల కింగ్ అభిషేక్ తిరిగి పాక్తో మ్యాచ్కు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. అదే జరిగితే సంజు శాంసన్పై వేటు పడనుంది. అటు పాకిస్తాన్ కూడా వరుస విజయాలతో ఫుల్ ఫామ్లో ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆదివారం వర్షం కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఒకవేళ మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కుతుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి HM TV.